వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సంక్షోభం నేపథ్యంలో అసలు ఇరాన్ సరెండర్ అవుతుందా అమెరికాకి, లేకపోతే అమెరికా మొత్తం బలగాల్ని వెనక్కి తీసుకుంటుందా, యుద్ధాన్ని ఆపేస్తుందా, అసలు మిడిల్ ఈస్ట్ లోని ఇతర కంట్రీస్ రియాక్షన్ ఎలాగా ఉంటుంది, నాటోలోని దేశాలు కొన్ని దేశాలు ఎందుకు అమెరికాకి వ్యతిరేకంగా ఓపెన్ గా మాట్లాడుతున్నాయి, ఈ అంశాల గురించి, దీంతో పాటు కొత్తగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఏం చేయబోతున్నారు, ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు అంబాసిడర్ వినోద్ గారు ఉన్నారు. నమస్కారం వినోద్ గారు. నమస్కారం. వినోద్ గారు, ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే మొదట్లో ఇది 4-5 రోజుల కన్నా ఎక్కువగా ఇరాన్ తట్టుకునే పరిస్థితి ఉండదు అమెరికా దళాలకి అనేది చాలా మంది అనుకున్నారు. అయితే మీరు మొదటి నుంచి కూడా చెబుతున్నారు ఇరాన్ని తక్కువగా అంచనా వేయకూడదు అనేది మీరు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పరిణామాలు అన్నీ కూడా ఇరాన్కి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఏంటి మీ విశ్లేషణ ఏంటి? ముందుగా మనం ఇప్పుడు ఈ వార్ స్టార్ట్ కాకుండా ముందు అసలు అమెరికాకు ఇజ్రాయెల్కు ఉన్న గోల్స్ ఏంటి, వాళ్ళు ఏమని పెట్టుకున్నారు, ఆబ్జెక్టివ్స్ ఏమని పెట్టుకున్నారంటే అది చాలా అన్క్లియర్, అంటే ఏమంటే కన్ఫ్యూజింగ్ లెక్కనే ఉన్నది. ఒక మాటలు మనం చెప్పాలంటే ట్రంప్ మాట్లాడిన మాటకు, తర్వాత ఆయన స్టేట్ సెక్రటరీ రూబియో మాట్లాడిన మాటలకు, తర్వాత ఇప్పుడు డిపార్ట్మెంట్ అని వార్ పెట్టుకున్నారు కదా, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ గా మార్చారు. సేతు ఆయన మాట్లాడుకో లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారా, నిజంగా వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? మనం కన్ఫ్యూజన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళంతా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లను ప్రజలంతా అంటే ఆల్ కంట్రీస్ అబ్జర్వింగ్ కాబట్టి సరే వాళ్ళు ఏదో ఒకటి చేసి, ఇప్పుడు అసలు ఇరాన్ అటాక్ చేయడం అనేది ఇజ్రాయెల్ చేసిందా లేకపోతే అమెరికా చేసిందా, అమెరికా చేస్తే ఇజ్రాయెల్ ఫాలో అయిందా, ఇజ్రాయెల్ చేస్తే అమెరికా ఫాలో అయిందా క్వశ్చన్ మీదే ఏ మాత్రం క్లారిటీ లేదు. ట్రంప్ ఒకటి చెబుతున్నాడు, విదేశాంగ మంత్రి ఒకటి చెబుతున్నాడు అమెరికా కదా. మళ్ళీ తర్వాత ఇక ట్రంప్ ఈజ్ ది టాప్ చక్రవర్తి కాబట్టి తర్వాత విదేశాంగ మంత్రి ఆ 4 జారిపోయిన ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏమవుతుంది అంటే ఒక విధంగా చూస్తే ఏదన్నా వారు పోయే ముందు గోల్స్ ఏంటి, ఏం చేయాలి, దాని తర్వాత పోస్ట్ వార్ ఏముండాలి, తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి, వార్లో ఎంతవరకు ఉండాలి, దాని తర్వాత ఎంతవరకు, అవన్నీ ఏం లేవు. ట్రంప్కి ఏమొచ్చిందని అంటే ఒకటి బిజినెస్ మ్యాన్, ఆయన దాంతో ఏం లేదు. ఇప్పుడు అక్కడ కనుక ఆయిల్ కనుక లేకపోయి ఉంటే దానికి అసలు పట్టించుకునేవాడు కాదు. సో బేసిక్గా ఉన్న మైండ్లో బిజినెస్తో వచ్చేసి తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్లో నెతన్యాహు ఉండబట్టి ఆయన ట్రంప్ను కన్విన్స్ చేసి లాగాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ కూడా సొంత అంటే లాభాల గురించి, సెల్ఫ్ బెనిఫిట్స్, కంట్రీ బెనిఫిట్స్ గురించి ఆలోచించారు కాబట్టి ఇక్కడ జరుగుతుంది చర్చ ఒకటే, నెతన్యాహు ట్రంప్ను ఒప్పించాడా, ట్రంప్ నెతన్యాహును ఒప్పించాడా? అంటే అది నిజమే. ఆఫ్ కోర్స్ ఒప్పించనీకి ఇనిషియేటివ్ తీసుకున్నది అయితే నెతన్యాహునే. ఎందుకంటే ట్రంప్లో ఐడియాలో ఆయన మనసులో ఉన్నది కొంతవరకు ఇది మిడిల్ ఈస్ట్ అంతా కంట్రోల్ చేసుకోవాలని ఆయన ఏమన్నాడంటే, అది వెనిజువలాను అటాక్ చేసి మధురను లిఫ్ట్ చేయకముందు అన్నారు కదా, ఆ ఏరియా అంతా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంత అమెరికా కిందనే ఉండాలి, ఇంకోటానికి వీళ్ళు మ్యాప్ లో కూడా కలిపేసుకున్నారు కదా. అందుకనే ఆ మొన్రో డాక్టరీన్ ఏదైతుందో టొండ్రో అంటే ట్రంప్ డాక్టరీన్ అని పెట్టేసింది కదా, అలానే ఆ ఏరియా అయిపోయిన తర్వాత ఈ ఏరియాను కూడా ఇన్ఫ్లుయెన్స్ లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఉన్నది. కాబట్టి ఇది మంచి ఛాన్స్ అనుకొని నెతన్యాహు ట్రంప్ను కన్విన్స్ చేయడం వల్ల వారు అనేది అప్పుడు ఈవెన్ గతం నెలలో జూన్లో జరిగిన ఏదైతే ఉందో వార్లో కూడా 12 days అటాక్ లో కూడా బంపర్స్ B-52 వాటిని పంపించడం, ఏది న్యూక్లియర్ ఇన్స్టలేషన్ అటాక్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వార్ అనేది అటాక్ చేయటం అనేది డిసైడ్ చేసింది, క్లెయిమ్ చేసుకుని నేను డిసైడ్ చేశాను అంటున్నాడు. నా ఇన్స్ట్రక్షన్ మీద అంత జరిగింది, మేము ఇజ్రాయెల్ ఫాలో అవడం ఏంటి అంటే, ఇక రూబియో చేసిన స్టేట్మెంటే కొంతవరకు కరెక్ట్ కావచ్చు. మేము అన్నా కాకపోయినా ఇజ్రాయెల్ అటాక్ చేయబోతున్నది, అందుకని చేసిన తర్వాత ఇరాన్ క్లియర్ స్టాండ్ ఎప్పుడైతే చెప్పిందో, ఇజ్రాయెల్ కనుక మమ్మల్ని అటాక్ చేసినట్టయితే మేము యుఎస్ స్థావరాలు అన్నిటి మీద అటాక్ చేస్తాం, అది మొదటి నుంచే ఎప్పటి నుంచో అంటున్నారు. దాంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు. అందుకని వాళ్ళు అటాక్ చేస్తే మన మీద అటాక్ చేస్తారు, అందుకని మేము ప్రియంప్టివ్ చేసాము అది అని ఆయన చెప్పుకోవడం. తర్వాత ట్రంప్ అదేం లేదు నేనే డిసైడ్ చేశాను, తర్వాత ఇజ్రాయెల్ ఫాలో అయింది, ఏదో అది వేరే సంగతి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, వారు ట్రంప్ అనుకున్న ప్రకారం ఏంటో 3-4 రోజులు మ్యాక్సిమం ఒక 1 week కంటే ఎక్కువ దాటదు, bring down the regime, we will bring them to know, they will kneel down, they will surrender. అందుకని ట్రంప్ అంటారు ప్రతి పబ్లిక్ స్టేట్మెంట్లు అయినా, ఈవెన్
ట్రూత్ సోషల్ దాంట్లో కూడా అంటుంది కదా, Hmm. ఇరాన్ సోల్జర్లారా, ఇరాన్ పాలకులారా, మీరు లే డౌన్ యువర్ ఆర్మ్స్, నీల్ డౌన్, అప్పుడు నేను క్షమిస్తాను, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. ఇవన్నీ ఏదైతే అంటున్నాడని అంటే అది ఇప్పుడు ఇరాన్ను అండర్ ఎస్టిమేట్ చేసి ఆతురతతోని అటాకులు చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇరాను అంత సరెండర్ అయ్యేది అయితే పరిస్థితుల్లో లేదు. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఏమవుతుంది, ట్రంప్ అనుకున్న పద్ధతి ప్రకారం జరిగేటట్లేదు, ఇది ప్రొలాంగ్ అయ్యేటట్టుంది. అంటే డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు యుద్ధం ఖమేనీ హతం తర్వాత ట్రంప్ దగ్గర నుంచి వార్తలు మనకి బయటకు వచ్చిందంతా కూడా ఏం సమాచారం వచ్చిందంటే 4-5 వారాల్లో మొత్తం అయిపోతుంది, 4-5 వారాలు యుద్ధం ఉండొచ్చు అనేది ట్రంప్ చెప్పినట్టు మనకి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా బ్లూంబర్గ్ నివేదిక ఇవన్నీ కూడా చెప్తుంది, ఖతార్ వద్ద పేట్రియాటిక్ క్షిపణులు 4-5 డేస్కి మించి లేవు అనేది వస్తుంది. మరో పక్కేమో ఇరాన్ దగ్గరేమో వేలాది డ్రోన్లు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, దానికి రష్యా కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు, ఇవన్నీ కూడా వచ్చింది. అంటే ట్రంప్ ఎందుకు అట్లా మాట్లాడాడు, 4-5 వారాల్లో యుద్ధం అయిపోతుంది అని మాట్లాడాడు, కానీ పరిస్థితులు చూస్తుంటే 4-5 రోజుల్లోనే కొన్ని చోట్ల వాళ్ళ క్షిపణులే అయిపోతాయి అనేది బ్లూంబర్గ్ నివేదిక. ఎగ్జాక్ట్ పనులు మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ట్రంప్ మాట్లాడదాను ప్రతి మాట మనం అనలైజ్ చేస్తే 4-5 వారాలు అనడానికి 4-5 రోజులలోనే అయిపోతుంది వారు, నేను గెలుస్తాను, నేను డిక్లేర్ చేస్తాను అనే పద్ధతిలో ఆయన పోయాడు. కానీ ఏంటా మైండ్ గేమ్ ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఏదైనా మ్యాక్సిమం అదే సంబడి సేయింగ్ త్రో ద మట్ టు ద వాల్, వాట్ ఎవర్ స్టిక్స్ లెట్ ఇట్ బి అన్నట్టు ఆ పద్ధతిలో మ్యాక్సిమం ఫోర్స్ ఎంత చేసేసి ఎంతవరకు వస్తే ఎంతవరకు తీసుకుంది అంటే అది బిజినెస్ మైండ్ లెక్క, అది మిలిటరీ స్ట్రాటజీ కాదు. మిలిటరీ స్ట్రాటజీ పెంటగాన్ అన్నది గత నెలలోనే 15వ తారీఖు 16వ తారీఖులో జనవరిలో ఇది ఇరాన్ మీద అటాక్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు అడ్వైజ్ చేసిండ్రు, ఇట్స్ నాట్ ఐడియల్, మనకు సరిపోని రిసోర్సెస్ మొబిలైజ్ చేయలేదు, మన వార్ గన్ ప్రొలాంగ్ అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది, యూ హావ్ టు వెయిట్ అని అన్నారు అప్పుడు. సో అందుకనే కొంత 10-14 రోజులు డిలే అయిపోయింది. సో దానివల్ల అప్పటికైనా కానీ వాళ్ళు చేసుకోలేకపోయారు. అందుకనే మొన్న ఆల్ డిఫెన్స్ ఇండస్ట్రీ లీడర్స్ అందరూ పిలిచి మన వైట్ హౌస్ లో మీటింగ్ పెట్టి ప్రొడక్షన్ కావాలి, మాకు కావాలి ఇది అన్నది ఖతార్లో అన్నది కరెక్ట్. అది వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే 3-4-5 డేస్ కంటే ఎక్కువ ఇరాన్ ఫైట్ చేయలేదు, దే విల్ అంటే డీక్యాపిటేట్ చేస్తామని మొదటి నుంచి అయిపోయింది. లీడర్షిప్ ఎగిరిపోగానే లేపేస్తే ఇంకా అయిపోయింది, మొత్తం అయిపోయింది అక్కడ అనుకున్నారు, సరెండర్ అయిపోతారు అనుకున్నారు. అంత అయిపోయింది. ఇంతకు ముందు ఆ పింక్ రెవల్యూషన్స్ వేరియస్ కంట్రీలు చేసారు, అలానే ఇంటర్నల్ గానే కొద్దిగా ఈ రివోల్ట్స్ వచ్చేసి మొత్తం ప్రజలంతా ఈ రిజిమ్ నే తీసి పడేసి కొత్త వాళ్ళు వస్తారు, బంగ్లాదేశ్ నేపాల్ లాగా అవుతుంది అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ వేరే వేరే ఎక్కడైతే జరిగిందో అంత రీసెంట్ గా లేటెస్ట్ గా జరిగిన వెనిజువలా ఎగ్జాంపుల్ అలానే ఫాలో అవుదాం అనే పద్ధతులు పోయింది. కానీ అక్కడ ఏం జరగలేదు, ఎందుకంటే ఖమేనీ చావక ముందే అనుకున్న ఒకవేళ వాళ్ళ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లెక్క ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు లీడర్షిప్ ఎలిమినేట్ చేస్తే సెకండ్ రంగ్ లీడర్షిప్ ఎలా ఉండాలి, థర్డ్ రంగ్ ఈవెన్ గ్రౌండ్ లెవెల్ దాకా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాబట్టి విత్ ఇన్ నో టైం లాస్ట్ జూన్లో అటాక్ అయినప్పుడు వాళ్ళు దే టుక్ లాట్ ఆఫ్ టైం, డేస్ పట్టింది రిటాలియేట్ చేయడానికి. ఇప్పుడు 2 to 3 hours లో దే స్టార్టెడ్ రిటాలియేషన్, అటాకింగ్ ఆల్ ది అమెరికన్ బేసెస్ ఇన్ ద గల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఇది టెల్ అవివ్ అయితే ఐఫా అయితే ఆల్ సిటీస్ ఆఫ్ ఇజ్రాయెల్ మొత్తం అటాక్ చేసేది. అంటే ఇరాన్ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ వెల్. ఈ జూన్ తర్వాత ఇంకా వార్ ఫుటింగ్ లో మన ప్రిపరేషన్ అవుతుంది, అలా చేశారు. అంతకు ముందు కూడా ఇప్పుడు మీరు అన్నారు కరెక్టే, ఇదేంటి ఇరాన్ ఎలా విస్టాండ్ కలుగుతుంది, వాళ్ళేమో ఖతర్ లో కానీ అదర్ గల్ఫ్ కంట్రీస్ లో మా దగ్గర ప్రొటెక్ట్ చేయడానికి క్షిపణులు కూడా లేవు, మాకు సప్లై చేయని వాళ్ళు అరుస్తున్నారు, ఇక్కడనేమో పెంటగాన్ కూడా అసలు మనకు సరిపోయి లేవు. తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీ లీడర్లను పిలిచి ఇమీడియట్ గా చేయాలి, అది దాన్ని వైట్ హౌస్ లో మీటింగ్లు పెట్టు, ఇదెందుకు జరుగుతుంది అని మనం అనుకున్నట్టయితే ఇరాన్ ఇస్ వెల్ ప్లాన్ చేసుకుని ఈ స్టాక్ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చింది కాదు, కనీసం ఒక 6-7 ఏళ్ల నుంచి తయారు చేస్తున్న ఈ క్షిపణులు వాళ్ళ ఇరాన్ ఆ డ్రోన్లు. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ పేట్రియాట్ మిసైల్ కు ఈ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్ కు చూస్తే మనం టర్మ్స్ లో మన డాలర్ టర్మ్స్ చూస్తే మాక్సిమం కాస్ట్ అయ్యేది వీళ్ళ ఇరాన్ వాళ్ళ మిసైల్స్ కు $15,000 to $20,000 అవుతుంది, థౌజండ్స్. వీళ్ళని చూస్తే మిసైల్స్ పెట్టేస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్. అదే ఇప్పుడు కొన్ని రిపోర్ట్లు కూడా వస్తాయి, అది మనం చూస్తే తక్కువ ఖర్చుతో షహీద్ డ్రోన్లు వీళ్ళు ఇరాన్ వాళ్ళు తయారు చేస్తున్నారు, 18 లక్షల రూపాయలు. అంటే మన రేటు చూస్తే ఒక డ్రోన్ 18 లక్షల రూపాయలు, అంటే $20K అప్రాక్సిమేట్లీ. అదే వీళ్ళు మిసైల్స్ బిలియన్స్, మిసైల్స్ బిలియన్లలో అవుతున్నాయి. 37 crores to 100 crores మిసైల్స్ కి US వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అంతే కదా. ఇప్పుడు సింపుల్ ఒకటి చెప్తున్నాను, ఈ అటాక్ లో
వాడికి లక్షల్లో అవుతే వీళ్ళకి కోట్లలో అవుతుంది. ఈ ఇప్పుడు జరిగిన అటాక్లలో ఖతర్లో ఉన్న రాడార్ సిస్టమ్ $1.2 బిలియన్ వర్త్ అది హ్మ్. రాడార్ది. సింపుల్ లెస్ దాన్ $20,000 తో వాళ్ళు డిస్ట్రాయ్ చేసిండ్రు ఇరానియన్స్. 1000 కోట్లు అక్కడ 1000 కోట్లు ఖర్చు. చూశారు కదా, అంటే ఇప్పుడు హైటెక్ వర్సెస్ లోటెక్. హ్మ్. సో అమెరికా అనుకున్నది, అందుకనే ట్రంప్ అంటే ఛాతి ఇచ్చుకొని చెప్తున్నారు, మైటియెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నో బడీ కెన్ విత్ స్టాండ్, మమ్మల్ని ఎదిరించే పవరే లేదు, మేము ఏది అనుకుంటే అది చేయగలుగుతాం అనేది అంటున్నాడు. అమెరికన్ సిస్టమ్ అలానే అంటుంటుంది, ట్రంప్ ఇంకెక్కువ. అంటే డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు ఇరాన్ లాంటి వాళ్ళు, ఇరాన్కి మనకి చైనా సపోర్ట్ ఉంది, రష్యా టెక్నాలజీ కూడా రష్యా అది వాడుతున్నారు కొంత. అయితే వీళ్ళు ఇంత చౌకలో వీళ్ళు తయారు చేయగలుగుతుంటే అమెరికాకి ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు అమెరికన్ ఆ టెక్నాలజీ లేదా వాళ్ళ దగ్గర? అంటే ఇప్పుడు అదే అమెరికన్ సిస్టంలో ఆ టెక్నాలజీ ఒకటి, రెండు సిస్టమ్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇరాన్ ఏ టెక్నాలజీ వాడుతున్నది అంటే మనం యాక్సెప్ట్ చేయాలి. అందరికి తెలిసిన సంగతే చైనీస్ ప్లస్ రష్యన్స్ కంటే చైనీస్ టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నారు వాళ్ళు. అంటే ఎప్పటి నుంచో ఉన్నదిగా చైనాకు అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లకు చూస్తే మల్టిపుల్ టైమ్స్ అది కాస్ట్లీ. సేమ్ వస్తువు చేసిన హైటెక్ కూడా ఉన్నది చైనాలో, లోటెక్ కూడా ఉన్నది, అప్రోప్రియేటెడ్ టెక్ కూడా ఉన్నది. అందుకని వీళ్ళకున్న వాళ్ళ అమెరికాలో ఉన్న సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా కాస్ట్ ఎఫెక్టివ్ అంటే టూ కాస్ట్లీ సిస్టమ్స్. అదే టెక్నాలజీని, అమెరికన్ టెక్నాలజీని రష్యన్కు, అది మన ఇరానియన్కి ఇవ్వండి లేకపోతే ఇండియన్కి ఇవ్వండి, దాంట్లో 1/10 కాస్ట్ కాదు, ఇంకా తక్కువ కాస్ట్లో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఆ సిస్టమ్లో అలా ఉంది, ఆ కాస్ట్ వైజ్ అది టూ కాస్ట్లీ. ఎందుకు అలా పెట్టుకున్నారంటే అంటే మనం గమనించాల్సింది, వాళ్ళదంతా ఏంటి, ఎక్స్పోర్ట్ కంట్రీ. యుద్ధ అంటే వెపన్స్ తయారు చేసి వేరే వాళ్ళకి అమ్ముకొని లాభాలు సంపాదించడం వాళ్ళ డెవిల్స్ థియరీ అంట. వాళ్ళంతా ప్రొడ్యూస్ చేయాలి, అమ్ముకోవాలి, అవి ఉపయోగించాలి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ చేయాలి, అటువంటి వాళ్ళ సిస్టమ్. సో ఆ కాస్ట్ అలానే వచ్చింది కాబట్టి అవి అమ్మటం వల్ల వాళ్ళకంత లాభం వస్తుంది. ఇప్పుడు ఇరానియన్స్ వాళ్ళు అమ్ముకొని బయటకి ఎవరికి వచ్చేది కాదు కదా, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ గురించి వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు లీస్ట్ కాస్ట్ అని పెట్టుకుంటారు. సో అది క్యాపిటలిస్ట్ ఏది అమ్ముకొని లాభం సంపాదించే వ్యాపారం పద్ధతిలో పెట్టుకునేది కాబట్టి ఆ కాస్ట్ రేట్ పెరిగిపోయింది. వీళ్ళు సెల్ఫ్ వాడుకునేది మన ఇంట్లో వాడుకున్న దానికి బయట ఎక్కడో ఎవరికో అమ్మేదానికి ఎలా ఉంటుందో తేడా అలానే ఉంది. సో అది టెక్నాలజీ వైజ్ అఫ్ కోర్స్ హైటెక్ కావచ్చు, బట్ అంత కాస్ట్ వర్త్ అయితే కాదు. అంటే ఇప్పుడు చూస్తుంటే డ్రోను ఈక్వలెంట్ టు మిసైల్స్ కాకపోయినా కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి. అయితే కొన్ని రిపోర్ట్స్ వస్తుంది, వీళ్ళు రష్యాకి చాలా డ్రోన్లు ఇరాన్ వాళ్ళే సప్లై చేశారు. ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న దాదాపు 57,000 డ్రోన్స్ రష్యా ఉక్రెయిన్ మీద వాడింది. ఆ టెక్నాలజీ అంతా కూడా ఇరాన్దే, ఇరాన్ కొంత ప్రొడ్యూస్ చేసింది అనేది కూడా వస్తుంది. అంటే మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఇరాన్లో ప్రొడక్షన్ సెంటర్స్ ఇరాన్లో ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ ఒరిజినల్ గా స్టార్ట్ అయింది ఇప్పుడు చైనా, రష్యా నుంచి తీసుకొచ్చి ఇరాన్లో వాడారు. ఏదైనా అంతే కదా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది మనం కూడా అంటున్నాం. ఇండస్ట్రీస్ రావచ్చు, ఇన్వైట్ చేస్తున్నాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ రావాలని. ఏదైనా వచ్చినప్పుడు ఈవెన్ ఇప్పుడు అమెరికాతో అయినా ఇప్పుడు బ్రహ్మోస్ మనం డెవలప్ చేస్తున్నాం. అంటే బ్రహ్మోస్ ఏదైతే ఈ మిసైల్స్ ఏతున్నాయో రష్యా నుంచి కదా మనం వచ్చింది, మన దగ్గర చేస్తున్నాం కదా, మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం అదర్. అట్లా జరుగుతుంది. అలాంటి సిస్టమ్ లో వాళ్ళు ఎంటర్ అయ్యి మీ టెక్నాలజీ మేము మా దగ్గర తీసుకురండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేస్తాం. సో ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే రష్యా కూడా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి ఏం చేసిందంటే వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల రష్యాకి అవసరం వచ్చింది. ఇప్పుడు ఏది యుక్రెయిన్ వార్ చేయబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడ నుంచి సోర్స్ చేసుకుని మొదలు పెట్టారు. అయితే 400 మంది రష్యన్ సైంటిస్ట్, ఎక్స్పర్ట్స్, టెక్నీషియన్స్ ఇరాన్ లో పనిచేస్తుండ్రు. మొన్ననే అజర్బైజాన్ ద్వారా సేఫ్ గా అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ అండర్స్టాండింగ్, కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఈ మిసైల్ టెక్నాలజీలో, డ్రోన్స్ టెక్నాలజీలో ఇరాన్ లోనే తయారు చేస్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఇరాన్ అయింది. సో అందువల్ల ఏమైందంటే ఇరాన్ లో టెక్ ఎఫెక్టివ్ మిసైల్స్, డ్రోన్స్ చేయగలుగుతుంది మ్యాసివ్ వే. సో కాబట్టి అమెరికన్ కాస్ట్లీ వే లిమిటెడ్ ఏదైతే చేసి ఒక బాంబు వేసేస్తే హీరోషిమాలో కనుక అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఒక బాంబు వేసి జపాన్ నీల్ డౌన్ చేసి న్యూక్లియర్ బాంబ్ అలానే ఇక్కడ చేద్దామనే ఐడియా ఉంది. ఇప్పటికి కూడా అది న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అప్పుడు ఏదైతే జూన్లో జరిగిందో దానివల్ల పెద్ద నష్టం జరగదు. కానీ ఇప్పుడు కనుక న్యూక్లియర్ అప్పుడే న్యూస్ ఏదో వచ్చిందంటే
న్యూక్లియర్ ఇన్స్టలేషన్లో ఇది ఇజ్రాయెల్ బాంబు పడిపోయింది, అందుకని రేడియేషన్ స్టార్ట్ అవుతుంది అనేది కొన్ని న్యూస్ వచ్చింది. అది కరెక్ట్ కాదని మన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అన్నది. బట్ వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్. ఏంటది ఒకసారి చెప్పండి. అది ఇప్పుడు న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కనుక అటాక్ చేసినట్టయితే న్యూక్లియర్ రేడియేషన్ అంటే లీక్ అయిపోతుంది. అంటే ఇజ్రాయెల్ విషయంలో మీరు చెబుతున్నారా? ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక మన ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ను లాస్ట్ టైం జూన్లోనైతే అది బంకర్ బస్టింగ్ అవన్నీ ఆలోచించి B-50 పంపించి చేసినా కానీ అప్పుడు న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ నుంచి రేడియేషన్ న్యూక్లియర్ లీకేజ్ కాలేదు. ఓకే, ఇరాన్ దగ్గర నష్టం కలగలేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఎలిమినేట్ దట్ అని బాంబులు వేసేస్తాడు ఇజ్రాయెల్. వేసినప్పుడు ఏమిటంటే అది స్పిల్ ఓవర్ అయిపోయి రేడియేషన్ స్టార్ట్ అయ్యి న్యూక్లియర్ వార్ లెక్క వచ్చినట్టే లెక్క. అంటే దానివల్ల చాలా కెటాస్ట్రాఫిక్ థింగ్స్ మే హ్యాపెన్. సో అందుకనే ఇప్పటిదాకా నిన్న అనుకున్నారు ఆల్రెడీ ఒక బాంబు పడ్డది అక్కడ వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద. సో న్యూక్లియర్ లీకేజ్ అవుతుంది అని న్యూస్ వచ్చేసింది. వెంటనే మన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ లేదు ఇప్పటివరకు అయితే రిపోర్ట్ రాలేదు. కానీ అది రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు ఇరాన్ కాదు ఫ్రస్ట్రేషన్లో పోయేది, అమెరికా ఇజ్రాయెల్ ఫ్రస్ట్రేషన్లో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దే ఆర్ ప్రిపేర్డ్. వీడేమంటున్నాడు మన అమెరికన్ ప్రెసిడెంట్ సరెండర్ నీల్ డౌన్ అంటున్నాడు. ఇరానియన్స్ ఏమంటారంటే ఆ రిజ్యూమ్ చేంజ్ కావాలి, మీరంతా ఎగిరిపోవాలి, నేనే సెలెక్ట్ చేస్తాను ఎవరు పెట్టాలనేది అనేది ట్రంప్ మాట్లాడాడు. సరెండర్ అంటాడు. బట్ ఇరాన్ లీడర్షిప్ అయిన ఇరాన్ ప్రస్తుతం ఉన్న రిజ్యూమ్ మాత్రం సరెండర్ కాదు. ఓపెన్గా వాళ్ళు చెప్పారు, మేము సరెండర్ అయ్యే సమస్య లేదు, విల్ ఫైట్ టిల్ ద ఎండ్. ఆ పద్ధతితోనే వాళ్ళు కొంతకాలం నుంచి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ తర్వాత యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఇటువంటి స్టేజ్కి వస్తుందని. అందుకనే ఇన్ని వేల మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని వేలు ఏదైతే చూపిస్తున్నారు 3-4 వేలు అని చూపిస్తున్నారు, కానీ కనీసం ఇంకా ఒక 10,000 దాకా ఎప్పటి నుంచో తయారు చేసి పెట్టుంటారు డ్రోన్. అలాగనే మిస్సైల్స్. ఓకే డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు చైనా విషయంలో చూస్తే అంటే ఖమైనీ అతని తర్వాత వాళ్ళు ఈ సార్వభౌమాధికారాన్ని మీరు ఇట్లా చేయకూడదు అనేది అమెరికాకి వీళ్ళు చెప్పారు. అది వార్నింగ్ రూపంలో కాదు, ఒక మాట ఇరాన్కి మద్దతుగా చైనా ప్రకటించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే సీరియస్గా వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది చైనా అమెరికాకి ఇరాన్ విషయంలో. అయితే ఇరాన్ దానికి ప్రతిగా ఈ హర్మోజ్ జలసంధి దగ్గర చైనా నౌకలకి రాకపోకలకి అనుమతిస్తోంది ఇరాన్. అంటే వాళ్ళకి ఫేవర్గా చేస్తుంది. అప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వార్ ఎఫెక్ట్ వరల్డ్ అంటే స్టార్టింగ్లో కొద్దిగా తక్కువగా ఉన్న చైనా ఇరాన్కి ఫేవర్గా సరిగ్గా పూర్తిగా సహాయం అందించిన చైనా ఇప్పుడు అమెరికాకి వార్నింగ్ ఇవ్వడం పూర్తిగా రంగంలోకి దిగింది అనుకోవచ్చా ఇరాన్కి అనుకూలంగా? ఇప్పుడు అదే అంటున్నాం కదా మనం, అమెరికాకు ఎగ్నెస్ట్గా ఇరాన్కు సపోర్ట్గా వార్లోకి ఎంటర్ అవ్వబోతుంది ఇమ్మీడియట్ గా అనేది అయితే సంకేతాలు కాదు. ఎందుకంటే మొదట వాయిస్ పెంచింది కదా గతంలో. అదే చైనీస్ అంతా వాళ్ళ క్యాలిక్యులేటెడ్ స్టెప్స్ చేస్తుంటారు వాళ్ళు. అందుకని అప్పుడు మన సుప్రీం లీడర్ను చంపినప్పుడు ఇమ్మీడియట్ గా కన్సర్న్ చేసి సింపతి ఎక్స్ప్రెస్ చేసి అది జరగకూడదు, అలా చేయకూడదు, ఇది ఇంటర్నేషనల్ ఆర్డర్కు లాకు ఎగనిస్ట్ అమెరికా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్న అలా చేయకూడదు, ఇట్స్ కండెమ్నబుల్ అది అని వాళ్ళు ఏదైతే అంతేగాని గట్టిగా ఏం చెప్పలేదు. అంత గట్టిగా లేదు. అంటే వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏంటంటే ట్రంప్ ఏదైనా 4-5 నెలలు అంటూ 4-5 రోజులలో ఇది ఎలా మళ్ళీ ఆగిపోతుంది, దాని తర్వాత పరిస్థితులు ఏమంటే అప్పుడు మనం ఏ స్టెప్ తీసుకుందాం అన్న ఆలోచనలో వాళ్ళు వస్తున్నారు స్లోగా. కానీ ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే ఈ ఫ్రస్ట్రేషన్ పోతున్నారు ఇప్పుడు ట్రంప్. అండ్ దెన్ ఇక నెతన్యాహు కూడా అలానే పోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎస్కలేట్ అయిపోయి ఇప్పుడు లెబనాన్ మీద ఇజ్రాయెల్ నాట్ ఓన్లీ మిసైల్స్ పంపించడం వేయటమే కాకుండా ఫుడ్ సోల్జర్స్ కూడా బార్డర్ ఏరియాలో మొత్తం క్రాస్ అయిపోయారు అని అంటే ఆల్మోస్ట్ ఇక డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ అయిపోయింది. అంటే కొంతకాలం వీళ్ళంతా ఏమనుకుంటుందంటే ఓన్లీ ఎయిర్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ద్వారానే మనం వీళ్ళనంతా నీల్ డౌన్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కాలేదు. అందుకని ఫుడ్ సోల్జర్స్ దింపాల్సి వచ్చింది. అంటే వారు ఎస్కలేట్ అవుతుంది. అలానే ఇప్పుడు ట్రంప్ కూడా అన్నాడు కదా, మన సోల్జర్స్ కూడా దింపాల్సి వస్తుంది. కానీ సోల్జర్స్ కనుక దింపినట్టయితే అక్కడ వాళ్ళంతా ఏది మన బూత్ ట్రాప్ లో ఉంటుంది చూసా, ఇరానియన్స్ అవన్నీ ప్లాన్ కూడా చేసుకున్నారు. వీళ్ళు అక్కడ కనుక దిగినట్టయితే చచ్చిపోతారు. అటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి వాళ్ళకి భయం. సో అందుకని ఈజియెస్ట్ ఇక్కడ లెబనాన్ లో ఇజ్రాయెల్ వచ్చేసింది. అంటే ఇది కొద్దిగా భయపెట్టి నీకు అంటుంది, అదొకటి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నాం కదా, ఈ వార్ ఎస్కలేట్ అవుతుంది కాబట్టి
ప్రొలాంగ్ అయ్యే పరిస్థితులు ఉన్నది. దాని కాన్సిక్వెన్సెస్ వరల్డ్ ఎకానమీ మీద, అదర్ కంట్రీస్ మీద పడుతున్నది. అందువల్లనే ఇప్పుడు ఒక ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ కంటే ఇప్పుడు ఫారెన్ మినిస్టరే ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఒక హెచ్చరిక ఇచ్చినట్టు చేసిండ్రు. ఎందుకు అని అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో ఇరానియన్స్, రివల్యూషనరీ గార్డ్ ఎప్పుడు బ్లాక్ చేశారో మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది చైనా. ఎందుకంటే ఇరాన్ ప్రొడక్షన్ లో 70 to 80% వాళ్ళ ఆయిల్ ప్రొడ్యూస్ చైనాకే పోతుంది. వెనిజువలాను కట్ చేశారు, చైనా బోలంతా ఆయిల్ తీసుకుంది, అక్కడ కట్ చేశారు ఇది అమెరికన్స్. ఈ ఇరాన్ నుంచి కట్ చేసినట్టయితే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందరికి మన మీద కూడా బోలంత పడుతుంది, అదర్ ఏషియన్ కంట్రీస్, ఈవెన్ ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్. డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ లో దాదాపు 38 ఇండియన్ నౌకలు, భారత నౌకలు 38 దాకా ఉన్నాయి. 1100 మంది అక్కడ నావికులు కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో పూర్తి జాగ్రత్త తీసుకుంటామని మన దేశం చెబుతుంది. దీని ఎట్లా మన డిప్లొమసీ, ఇప్పుడు చైనా విషయంలో చైనా చక్కగా చేసుకుంది, డిప్లొమసీ చేసుకుంది, వాళ్ళకి హర్ముజ్ జలసంధి దగ్గర అనుమతి ఇచ్చింది ఇరాన్. మన డిప్లొమసీలో మనం ఫెయిల్ అయ్యామనుకోవాలా, లేకపోతే మన స్ట్రాటజిక్గా మనం కరెక్టేనా? మీరు మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. ఎందుకంటే మనం ఇంత క్లోజ్గా ఉన్నాము ఇరాన్కు, ఇంత క్లోజ్గా ఉన్నాము ఇది ఇజ్రాయెల్కు అని ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాము. మనం ఒకవేళ పోస్ట్ వార్ స్టాప్ అయిన తర్వాత పోస్ట్ వార్ నెగోసియేషన్స్లో మనం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాము, మనము మాటకి ఇంత వెయిట్ ఉంటుంది ఏదైతే ఉన్నాయో అన్ని ఊహలు అయిపోయినాయి. ఎందుకంటే నార్మల్గా మనం క్లోజ్గా ఉన్నప్పుడు బయలేటరల్గా, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ యుఏఈ ప్రెసిడెంట్ తోటి, తర్వాత బహ్రెయిన్ చీఫ్ తోటి, తర్వాత మిగతా అదర్ జీసీసీ కంట్రీస్ వాళ్ళతో మాట్లాడి ఈ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇరాన్లో అమెరికన్ ఇజ్రాయెల్ అటాక్ చేసి సుప్రీం లీడరు ప్లస్ 45 ఆల్ సీనియర్ లీడర్స్ అంతా హతమార్చినప్పుడు కనీసం మనం ఏం అనలేకపోయాం, అంటే మౌనం సైలెన్స్ పెట్టాం. దానివల్ల ఏమవుతుంది అంటే కొంతవరకు ఇరాన్కు కూడా, ఒకప్పుడు మనం మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ ఇరాన్ నుంచి, సరే రిస్ట్రిక్షన్స్ అమెరికా పెట్టింది కాబట్టి అది అయిపోయింది. అంటే వాళ్ళు డిక్టేట్ చేయడం వల్ల మనం దెబ్బతింటున్నాం. అనేది డైరెక్ట్గా తింటుంది, ఇండైరెక్ట్గా అంతా మనం తింటున్నాం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డిప్లొమసీ కొంతవరకు ఫెయిల్ కావటం వల్లనే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేస్తున్నా కానీ ఈ ఇరాన్ చైనా షిప్స్కు ఆయిల్ ఇంపోర్ట్కు ప్యాసేజ్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు అసెస్ చేస్తా ఉన్నారు. అదే అమెరికా ఏమన్నదంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేస్తే మేము ఊరుకోము, అమెరికన్ నేవల్ ఫోర్సెస్ అక్కడ అండగా ఉండి ఆ ప్యాసేజ్ ఓపెన్ పెడతా ఉంది. ఎక్కడ పెట్టి లేదు అంటే దానివల్ల మనకు చాలా ప్రాబ్లం వస్తుంది కదా. మన దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కొంతవరకు ఉండొచ్చు, బట్ మనం ఆయిల్ ఇంపోర్టింగ్ 85% ఆఫ్ అవర్ ఎనర్జీ ఆయిల్ నీడ్ వీ ఇంపోర్ట్, దిగుమతులు చేసుకుని మనం నడిపించుకోవాల్సి వస్తుంది. అటువంటిప్పుడు మనం మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతాం. అందువల్ల ఏమైందంటే సంహౌ అయితే వీళ్ళు ప్రభుత్వం చెబుతుంది 75 రోజుల దాకా మనకి ఏ ఇబ్బంది ఉండదు, మనకి ఆల్రెడీ ఫుల్ వైజాగ్లో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున మనకి రిజర్వ్స్ ఉన్నాయి అనేది చెబుతున్నారు కదా. సరే ఇప్పుడు మనం చూద్దాం, ఇంత రిజర్వ్ ఉన్నాయి అంత రిజర్వ్ ఉన్నాయి ప్రభుత్వం ప్రకటించడం, కానీ ఇంకా కొన్ని ఒక వారం రోజులు చూడండి మన ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుంది. అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెరుగుతుంది. కానీ అదే పద్ధతిలో మనం ఆలోచిస్తే $50 బ్యారెల్ ఆయిల్ ఉన్నప్పుడు పెంచిన, అంటే మన ధరలు పెరిగి ఉన్నప్పుడు 110, 109 రూపాయలు ఏదైతే ఉన్నదో, అంటే ఒక $110 యూపీఏ టైంలో ఉన్నప్పుడు కూడా 64, 65 రూపాయలతోటే లీటర్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెన్ 50 తగ్గితే రేటు తగ్గాలి, తగ్గట్లేదు, పెరిగింది. సెస్సులు పెట్టి 100 ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ వారి వల్ల ఆయిల్ ప్రైస్ పెరిగి మళ్ళీ పెంచుతారు. కానీ సెస్సులు మా సంబంధం లేదో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకుంటాయని మళ్ళీ చెబుతుంది. లేదు, రాష్ట్ర ప్రభుత్వం సెస్ కాదు, కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం అపోజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యాట్ కొంత ట్యాక్స్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంటది, వాళ్ళు తగ్గించుకుంటే రేటు తగ్గుతుంది కదా అంటుంటారు కదా. అదే ఆ సెస్ అనేది అందుకని అంటున్నాను, జిఎస్టీ డిఫరెంట్, సెస్ ఇస్ డిఫరెంట్. రైట్. సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, 100% వాళ్ళే తీసుకుంటారు. జిఎస్టీలో భాగం ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ. అందుకని వాళ్ళు చాలుగా సెస్సులను పెట్టి లక్షల కోట్లు అర్జిస్తున్నారు. కానీ మన ప్రజలకు మాత్రం ఏం రిలీఫ్ రాలేదు. ఇప్పుడు ఈ కొద్దిగా ఈ స్టేట్ ఆఫ్ హార్మూజ్ క్లోజర్ వల్ల ఆయిల్ మన నౌకలు ఏదైతే అంటున్నారో ఆల్మోస్ట్ 700 వరకు నౌకలన్నీ ఆ ఏరియాలో అంతా స్టాండ్ స్టిల్ అయిపోయింది. సో దాని ఎఫెక్ట్ ఆయిల్ మీద చాలా పడుతుంది. ఈ ఆయిల్ మీద ఎక్కువ పడటం వల్ల ఎవరు లాభపడతారు? అమెరికా లాభపడుతుంది. ఒకప్పుడు అమెరికా లార్జెస్ట్ ఇంపోర్టర్ ఉండేది ఒక 20 సంవత్సరాల కింద మనం చూసుకున్నట్టు. ఇప్పుడు ఎక్స్పోర్టర్. అందుకని కదా మన మీద ప్రెషర్ పెట్టేది, మా దగ్గర నుంచి కొనండి ఆయిల్, మా దగ్గర నుంచే కొనండి ఎల్ఎన్జీ.
అంటే డబుల్ ద రేట్ పెట్టి మనం అక్కడ కొనుక్కోవాలి. ఇక్కడేమో రిస్ట్రిక్షన్స్, శాంక్షన్స్ వీళ్ళని పెట్టేసి మనకేమో అవన్నీ చేయాలి. ఇప్పుడు అదే చైనా హాయిగా ఇంపోర్ట్ చేసుకుంటారు, రష్యా నుంచి చేసుకుంటుంది, ఇరాన్ నుంచి కూడా చేస్తుంది, చైనాని ఏం చేయలేకపోతుంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనకు అఫ్కోర్స్ చైనా అంత స్ట్రాంగ్ మనం లేం కాబట్టి అది ఒక సంగతి. బట్ అయినా డిప్లొమాటిక్గా మనం మంచి రిలేషన్ తోటి రెండింటితో కంటిన్యూ చేసి కనుక ఉండి ఉంటే మనకు కూడా అదే ఎగ్జాంప్షన్ వచ్చు కదా, చైనాకి ఇచ్చినట్టు. ఇప్పుడు రాలేదు. సో అదంటే దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్. ఓకే. ఈ నార్త్ కొరియా ఎట్లా ఉంటుందండి? నార్త్ కొరియా స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు రంగంలోకి దిగే అవకాశం ఉందా? కొద్దిగా ఆగుతారా వాళ్ళు? అంటే ఇప్పుడు నార్త్ కొరియా అనేది ఎందుకంటే ఇరాన్కి బాగా మద్దతు కదా, మద్దతు ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే ఇరాన్కి మద్దతు ఉందో చాలా కొన్ని దేశాలు, అందులో నార్త్ కొరియా చాలా డేంజర్ కదా. నార్త్ కొరియా ప్రామినెంట్ గా ఇప్పుడు ఇరాన్ లీడర్షిప్ తోటి మంచి నెగోసియేషన్ పెట్టి సపోర్ట్ యూ అది అని చెప్తున్నారు. కానీ నార్త్ కొరియా ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వచ్చి చేయటం కన్నా చైనీస్ లీడ్ దే ఫాలో. సో ఇప్పుడు నార్త్ కొరియా కూడా ఓపెన్ గా సపోర్ట్ కు అంటే స్టేట్మెంట్లు ఇచ్చినా ఇవ్వచ్చు. కాకపోతే డైరెక్ట్ గా వాళ్ళు ఇస్తే వాళ్ళ వెయిటేజ్ అంత ఎక్కువ ఉండదు, వాళ్ళకి తెలుసు. చైనా ఇచ్చింది అనుకో దానికి వెయిటేజ్ వేరు ఉంటుంది, చైనాతో పాటు సపోర్ట్ వచ్చింది అనుకో ఇంకా వేరుగా ఉంటుంది. అందుకని వాళ్ళు కూడా వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలోనే ఉన్నారు. బట్ దే విల్ ఫాలో చైనా సపోర్ట్. ఒకవేళ ఎస్కలేట్ అయిపోలాంగ్ అయితే చైనా సపోర్ట్కి వస్తుంది, తర్వాత నార్త్ కొరియా వస్తుంది. కాకపోతే రష్యా ఏంటంటే ఆల్రెడీ దాంట్లో ఎంటాంగిల్ అయి ఉన్నది, ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది యుక్రెయిన్ తోటి. సో అనుకున్నంత హెల్ప్ చేయలేకపోవచ్చు. డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు గల్ఫ్లో చాలా దేశాలు ఈ యుద్ధం వల్ల, రీజనల్ వార్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళ బిజినెస్ కూడా దెబ్బతింటున్నాయి. అంటే దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇవి అమెరికా మీద ఒత్తిడి ఏమైనా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ స్టాండ్ కూడా మారుతోంది, మీరు ఇక్కడి నుంచి ఏం చేయకండి, యుద్ధాలు లాంటివి ఇక్కడి నుంచి మొదలెట్టకండి అనేది కొన్ని దేశాలు కూడా చెబుతున్నాయి కదా. వీటిని ఈ దేశాలు అమెరికా మీద ఒత్తిడి పెంచే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? నేచురల్గా అండి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా డీప్గా పోయినట్టయితే ఈ వార్ జరగక ముందు నుంచి కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ కొంతవరకు అమెరికాకు చెప్తున్నది ఏంటంటే ఇది ఇరాన్ మీద అటాక్ చేయకండి, చేస్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా మీ స్థావరాల మీద అటాక్ చేస్తామని ఓపెన్ గా అంటున్నారు. కాబట్టి దాని మీదే కాకుండా మిగతా ఏరియాలు కూడా పడతాయి. అటువంటిప్పుడు ఏంటంటే ఈ ఏరియా పీస్ఫుల్ ఏరియా, మంచి సేఫ్ అండ్ సెక్యూర్ అని ఏదైతే ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడైతే ప్రాస్పరస్ అవుతున్నామో, ఆయిల్ బిజినెస్ సింపుల్. ఖతార్లో ఇప్పుడు మొత్తం గ్యాస్ ప్రొడక్షన్ అంతా స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి స్టాప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసి కనీసం 10-15 రోజులు పడుతుందని అంటున్నారు. అంటే డిస్రప్ట్ అయిపోయినట్టే కదా. అలాంటప్పుడు ఇప్పుడు దుబాయ్ మీద అటాక్ అయిపోయింది. ఆ దుబాయ్లో అటాక్ అయిపోయినప్పుడు అంతా ఒకప్పుడు ఏమనుకుంటారు అది ఒక ప్యారడైజ్, అక్కడ ఏం ఉండదు, అంత సేఫెస్ట్ ఏరియా, వన్ కెన్ డూ బిజినెస్, టూరిజం సెంటర్. అదే వన్ కెన్ డూ బిజినెస్ 24 hours వితౌట్ ఎనీ ఫియర్, సేఫెస్ట్ అని. ఇప్పుడు ఏమైంది అంత ప్రజలకు అమెరికా ప్రొటెక్ట్ చేయలేకపోయింది. అమెరికానే ప్రొటెక్ట్ చేయలేకపోయింది. అమెరికా ప్రామిస్ చేసింది కదా, మీకు ఏం బాగలేదు, మేము ఉన్నాం, మా అభయస్థ కింద మీరు అన్ని చేసుకోవచ్చు, మేము చూసుకుంటాం అనే పద్ధతిలో ఏం చూడండి అమెరికా గ్యారంటీ కాదనేది అర్థమైపోయింది. సో దాంతో డిపెండెంట్ ఆన్ అమెరికా ఇంకా ముందు కొద్దిగా ఆలోచిస్తారు. సో అందువల్ల ఏమవుతుందంటే గల్ఫ్ కంట్రీస్ ఉన్న ఏదైతే పేరు, ఆ బిజినెస్, అవి కానీ దెబ్బతింటాయి. అందుకని ఆ ప్రెషర్ మొదటి నుంచి పెడుతున్నారు. దానివల్ల కొంతవరకు ఇదే సేమ్ మన జూన్లో కనుక లిమిటెడ్ ఫ్యూ డేస్లో అటాక్ చేసి వెళ్ళిపోయే పద్ధతిలో చేద్దామని ట్రంప్ ఏదో ప్లాన్ చేసింది. కానీ అది కొద్దిగా ఇప్పుడు ఏమైందంటే బ్యాక్ ఫైర్ అయ్యే పద్ధతులు ఉంది. కాబట్టి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వీళ్ళు. గల్ఫ్ మీరు అన్నారు కదా, ఖతార్ చాలా ప్రెషర్ పెడుతుంది. అలానే ఇప్పుడు యూఏఈ వాళ్ళు కూడా ప్రెషర్ పెడుతున్నారు. బట్ ఈ ప్రెషర్ల వల్ల కొంతవరకు ఏమవుతుందంటే ఈ ట్రంప్ ఏమంటారు, ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్. సో ఇవన్నీ కొంతవరకు పట్టించుకునేది కాకుండా ఇంకా ఇప్పుడు ఏదో కాలు కాలిన చేతిలో రాయిలాగా అలానే ఉంటుంది. కాబట్టి అంటే గల్ఫ్ లో కొన్ని దేశాలకి సొంతంగా మిలిటరీ కూడా లేదు, వాళ్ళు డైరెక్ట్ అమెరికా మీదే ఆధారపడతారు అనేది కూడా ఉంది కదా. అదే కదా 100%. మేము ఇప్పుడు గల్ఫ్ వాళ్ళు ఆలోచించింది ఎందుకంటే అమెరికా ఈజ్ సూపర్ పవర్, ఓన్లీ సూపర్ పవర్, మైటియెస్ట్ కంట్రీ. వాళ్ళు కనుక మనం ప్రొటెక్ట్ సెక్యూరిటీ విషయంలో వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టే ఇప్పటిదాకా చేశారు. అవుట్ సోర్సింగ్ ఉంది కాబట్టి 100% సేఫ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరాన్ అది రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఇప్పుడు వాళ్ళు డిపెండెన్స్ ఆన్ అమెరికా తగ్గించుకుంటారు. సో దానివల్ల అమెరికన్ క్రెడిబిలిటీ గల్ఫ్ లో ఇన్ఫ్లుయెన్స్
ఉండదు. సో లాంగ్ రన్ లో అమెరికాకి నష్టం అయిపోతుంది. పెట్రో డాలర్ అనేది ఇప్పుడు అంటే మరి ట్రంప్ సైకిల్ ఒకప్పుడు ఇంపోర్టింగ్ కంట్రీ కాబట్టి చాలా ఇంపార్టెంట్ మనకు గల్ఫ్ ఏరియా అనుకొని అప్పుడు అమెరికా ఆలోచించేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇరాన్ కనుక మాక్సిమం ఆయిల్ ప్రొడ్యూస్ చేయగలిగితే అది కాంపిటేటర్ అవుతుంది ఇప్పుడు యుఎస్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ ఎక్కువ తయారైంది కదా. ఇప్పుడు డ్రిల్ బేబీ డ్రిల్ అని మొత్తం ఆయిల్ ఎక్స్ప్లోర్ చేయమని అంటున్నారు కాబట్టి, తర్వాత వెనిజువేలా కూడా అపోజ్ చేసింది కాబట్టి వాళ్ళే మాక్సిమం ఎక్స్పోర్ట్ చేయాలి వరల్డ్. సో వీళ్ళు కాంపిటేటర్ అవుతారు. అందువని ఆ యాంగిల్ లో కూడా చూస్తే ఇక్కడ ఇన్స్టెబిలిటీ ఉండటం కొంతవరకు అమెరికాకు మేలేమో అనే పద్ధతిలో పోయినట్టు కూడా ఊహాగానాలు వస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం రీజనల్ వార్ లాగానే మనం చూసాము. ఇది గ్లోబల్ గా మారే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? వరల్డ్ వార్ 3 అనేది కూడా కొంత స్పెక్యులేషన్ వస్తుంది. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మీరు అన్నది కొంతవరకు కరెక్ట్ అయితే ప్రజలు ఏమవుతుందంటే వార్ ఎస్కలేట్ అయ్యి స్ప్రెడ్ అయ్యి వేరియస్ ఏరియాస్లకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇప్పుడు మనం శ్రీలంక వాటర్స్ కు దూరంగా అంటే మన ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ కు వచ్చిన ఇరాన్ నౌకను యుద్ధ నౌకను వీళ్ళు డిస్ట్రాయ్ చేసింది. 140 మంది గల్లంతైపోయారు. 32 మందిని శ్రీలంక వాళ్ళు రెస్క్యూ చేశారు. అంటే ఇప్పుడు స్ప్రెడ్ అక్కడ దాకా అయిపోయినట్టు కదా. తర్వాత ఇక్కడ లెబనాన్ ఆల్రెడీ వార్ లో ఫుడ్ సోల్జర్స్ దిగిని ఇజ్రాయెల్ దింపేసింది, అది నడుస్తుంది కదా. తర్వాత గల్ఫ్ ఏరియా అంతా అయిపోయింది. ఈవెన్ మరి సైప్రస్ మీద వీళ్ళు క్షిపణులు ఫ్లీట్ 5 వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద కూడా దాడి చేశారు. బహ్రెయిన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిందని మనకు తెలిసినా కానీ అమెరికన్స్ ఏం జరగలేదు అంటారు. ఫ్లీట్ 5 ఎంత కీలకం సార్? అది చాలా ముఖ్యమైనదంటే కదా. ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఒకప్పుడు మనకు మీకు జ్ఞాపకం ఉంటుంది, ఏది మన బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో 7th ఫ్లీట్ వచ్చేసింది, అంత ఏదో అయిపోతుంది, ఇది చేస్తారు అది చేస్తారంటే అప్పుడు మనకున్న రష్యాతో ఓడమే అందుకని ముందే వాళ్ళ ప్రజెన్స్ ఏర్పడి 7th ఫ్లీట్ వచ్చినా ఏం కాకుండా చేసినారు. ఈ 5th ఫ్లీట్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫ్లీట్ లో అంటే ఏంటది, అంటే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టు. అంటే ఇప్పుడు ఫ్లీట్ అని అంటే దానికి ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. అంటే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లెక్కన పనిచేస్తాయి. ఇప్పుడు గెరార్డ్ ఫోర్ట్ ఏదైతే ఉందో అక్కడ తీసుకొచ్చి సముద్రంలో ఉంటాయి అక్కడ మొత్తం అది ఎయిర్పోర్ట్ అంటే రన్వే, అక్కడ దిగొచ్చు, ఆపరేట్ చేయొచ్చు. తర్వాత రాడార్స్ ఉంటాయి. రాడార్స్ ఎలా ఉంటాయి అంటే ఎనీ ఫారెన్ ఆబ్జెక్ట్ స్కైలకు వెళ్ళగానే ఇది గమనిస్తుంది. అది ఫారెన్ ఆబ్జెక్ట్ అయితే ఇమీడియట్ గా మిసైల్ పోయి కొట్టి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. తర్వాత ఇక దానికి ఫైటర్ జెట్స్, తర్వాత దానికి ఉన్న టార్పెడోస్, వేరియస్ అదర్ నేవల్ ఫోర్సెస్ అన్ని దానికి అటాచ్ అయి ఉంటాయి. అంటే నంబర్ ఉంటుంది, కొంత 45 ఉండొచ్చు 5th ఫ్లీట్ కు, దానికి 45 అరౌండ్ 50 దాకా ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క దాన్ని బట్టి స్ట్రెంత్ బట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 30-40 దేశాలను కవర్ చేస్తుందా ఇది గల్ఫ్ లో? అంటే ఇప్పుడు దేశాలకు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఆ ఏరియా దేశాలు ఎన్నెన్ని ఉన్నది కానీ ఆ రీజన్, ఈ రీజన్ ఇది ఉన్నదంటే అంతవరకు కవర్ చేయగలుగుతుంది. అంటే కవర్ చేయటం అనేది ఇప్పుడు అంటున్నాం అదే అమ్యునిషన్ ఎంత ఉన్నది. ఇప్పుడు 4-5 రోజులకు సరిపోయి, వారం రోజులకు సరిపోయే అమ్యునిషనే ఉన్నదని వాళ్ళు పెంటగాన్ వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా, గల్ఫ్ లో ఉన్న కంట్రీస్ కూడా మొత్తుకుంటున్నాయి, మాకు క్షిపణులు లేవు, మిసైల్స్ లేవు, ప్రొటెక్ట్ చేయడానికి ఏం లేదు, రాడార్స్ కూడా ఎగిరిపోతున్నాయి, కానీ ఇండైరెక్ట్ ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. ఈ 5th ఫ్లీట్ దాదాపు 20% డ్యామేజ్ అయిందని వాళ్ళే చెబుతున్నారు, కానీ ఎంత అనేది మనకు తెలియదు. అదే ఇప్పుడు నాన్ ఫంక్షనల్ అయిపోయిందని ఇరాన్ అనేది ఆల్మోస్ట్ చేసాం, మేము నాన్ ఫంక్షన్ చేసి పడేసాం అమెరికా ఫ్లీట్ 5th ఫ్లీట్ ని. టోటల్ డిస్ట్రాయ్ చేసిన వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, పార్షల్ డిస్ట్రాయ్ అయిందని వీళ్ళు అంటున్నారు. సో మనకి ఎప్పుడైనా తెలిసిందో వార్ లో అనేది ట్రూత్ ఇస్ ద ఫస్ట్ క్యాజువాలిటీ. సో ఎవరేం చెప్తున్నారు అనేది మనం ఎవరికి దెబ్బ పడింది ఫస్ట్ అనేది అది మనం వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఏది నమ్మలేము, కానీ జరగలేదు జరిగింది. సో దాని వల్ల అనేది అంటే నాన్ ఆపరేషనల్ కంప్లీట్ అని వీరు అంటున్నారు, లేదు పార్షియల్ ఆపరేషన్ వాళ్ళు అంటారు. బట్ ఎనీవే ఇరాన్ దెబ్బ కొట్టగలిగారు. అది నువ్వు 5th ఫ్లీట్ పెట్టుకో, తర్వాత లార్జెస్ట్ రాడార్ స్టేషన్ ఖతర్ అని పెట్టుకో, దాని తర్వాత ఇక ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ అని పెట్టుకో, తర్వాత డేవిడ్ స్లింగ్, అంటే వేరియస్ ప్రొడక్షన్స్ ఎన్ని ఉన్నా కానీ పెనిట్రేట్ చేయగలుగుతున్నారు విత్ వాట్ లో టెక్ లీస్ట్ కాస్ట్. సో అందువల్ల వీళ్ళు ఎంతకాలం, నిన్న వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్, ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆయన సీనియర్ లీడర్ చెప్పింది అంటే, మేము ఎంతకాలం వారు జరిగినా ప్రిపేర్ అయ్యి ఉన్నాం, సంవత్సరాల తరబడి నుంచి ప్రిపరేషన్ లో ఉన్నాం, మేము సరెండర్ అయ్యి నీల్ డౌన్ కావట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ దే అటాక్, మేము కాదు అటాక్ చేసి వీ రిటాలియేట్. సో అటువంటి అప్పుడు ఏమైందంటే, నేను 2-3 ఇంటర్వ్యూలో కూడా మీతో కూడా ఆయన ఉంటారు. ఇప్పుడు ఏ స్టేజ్ వస్తుందంటే
ట్రంప్ పర్టికులర్లీ ఎగ్జిట్ మోడ్, ఫేస్ సేవింగ్ పద్ధతిలో పోయే పరిస్థితులు ఏర్పడుతుంది. దాని ఇండికేషన్ ఏంటి? ఇండస్ట్రియల్ అందరినీ, డిఫెన్స్ ఇండస్ట్రియల్ అందరినీ క్యాపిటల్ వైట్ హౌస్ పిలిపించి మాకు ఇవన్నీ అవసరం, మీరు తయారు చేయాలి అయ్యంటే ఆ స్టేజ్కి ఎమర్జెన్సీ మీటింగ్లో పోయిండ్రు అంటే ఇండికేషన్ వాళ్ళకి సరిపోను. కానీ ఫర్ ఎవర్ వీ కెన్ ఫైట్ అని అంటే కొంతకాలం కంటే నువ్వు ఏం చేయలేమని అర్థం. అంటే ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకు మనం రివర్స్ ఆలోచించాల్సి వస్తుంది, జస్ట్ అపోజిట్ అనుకోవాలి. సో ఆటోమేటిక్గా లిమిటెడ్ తోని అంటే ప్రాపర్గా ప్లాన్ జరగలేదు. ప్రాపర్ ప్లానింగ్ ఎప్పుడవుతుంది? డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనుకో, వాళ్ళు జనరల్స్ సీరియస్గా ఆలోచించి ఆల్ టెక్నికల్ ఇష్యూస్, ఆల్ రిస్క్స్ అని క్యాల్కులేట్ చేసి ముందుకు పోయినప్పుడు అదే సంగతి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ట్రంప్కి వచ్చేసి వీళ్ళు అటాక్ అనేసి అటాక్ జరిగింది. సో అందువల్ల ఏమవుతుందంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది మనకు ఆయన 4-5 months అన్నాడు కదా, ఇప్పుడు 5th day ఇది. ఇంకొక 4-5 days లోనే మొత్తం మనకు క్లియర్ అయిపోతుంది. ఎవరు బలం ఏంటి, ఎవరి దగ్గర ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంతకాలం పోగలుగుతుంటారు ఏమవుతుంది. బట్ ఈ విషయంలో ఒక మాట మనం చెప్పాల్సి ఉంది. అంటే ఆయన అనుకున్నది ఏంటంటే ఈ నాటో ఫోర్సెస్, నాటో కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అన్ని స్ట్రాంగ్ గా ఎంత నిలబడి నన్ను సపోర్ట్ చేస్తారనే పద్ధతిలో పోయింది. యూకే ఏంటి మరి అలా చేసింది? అంటే యూకే కూడా ఇప్పుడు కరెక్టే. యూకే ఎందుకంటే ట్రంప్కు ఉన్న ఇది ఏమంటారు, గర్వాన్ని, లేకపోతే ఇక అంటే ఏమంటాం, ఏమైనా వర్డ్స్ ఉన్నాయి కానీ ఈ డజంట్ కేర్ ఎనీబడి. యూకే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి మాట్లాడేది ఏమంటే కమ్ నీల్ డౌన్ అంటే మేము ఇది కొనుక్కుంటాం ఈ రేట్కి ఇచ్చేయి. ఆయన అంతా బిజినెసే. అది ఎలా జరుగుతుంటది? ఎందుకు యూకే ఎందుకు యూటర్న్ తీసుకుంది, ఎందుకు ట్విస్ట్ ఇచ్చింది ట్రంప్ కి ఇరాన్ విషయంలో? ఇరాన్ విషయం కంటే కూడా అంతకన్నా కూడా గ్రీన్లాండ్ ఎప్పుడైతే ఆక్యుపై చేస్తా అన్నాడో, అది నెదర్లాండ్స్ వాళ్ళది ఏదైతే ఉన్నదో అది పార్ట్ ఆఫ్ ది ఈయూలో దాంట్లో ఉన్నది. అది నువ్వు అలాగా ఆక్యుపై చేస్తావు, లేకపోతే అమ్మమని అంటావు, లేకపోతే ఆక్యుపై చేస్తా అంటావు, అది కరెక్ట్ కాదా అని వీళ్ళు చెప్తున్నప్పుడు ఆయనకు మీరా నాకు ఎదురు చెప్పేది ఏంటి అనేది, అది ఒక విధమైన అంటే గర్వంతో ఆయన డీల్ చేసినప్పుడు వీళ్ళు కూడా హర్ట్ అయిపోతారు కదా. ఇప్పుడు సేమ్ కెనడా ఉందనుకో, ఆయనను 51st స్టేట్గా గవర్నర్ అని 10 సార్లు అనేసింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఎలా ఫీల్ అవుతుంది? తర్వాత ఇప్పుడు మేము చేయబట్టే కెనడా బతుకుతుంది అనటం అనేది మీనింగ్లెస్ కదా. సో అటువంటి అని ఆయన అంటే ఇక్కడ ఒక వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాటో ప్రకారం నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విషయంలో ట్రంప్కి మొదట్లోనే, అంటే ఖమేనీ హత్య తర్వాత అందరూ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు బ్రిటన్ కూడా నాటోలోనే ఉంది, పూర్తిగా సపోర్ట్ చేయాలి కదా. అట్లా ఏమి ఉండదా, కేవలం యుద్ధం టైంలోనే చేయాల్సి ఉంటుందా? ఎట్లా దీన్ని ఎట్లా నాటో దేశాల కండిషన్స్ ఏముంటాయి? నాటో దేశాల కనుక వాళ్ళ కాన్స్టిట్యూషన్ కండిషన్స్ కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ఇఫ్ ఎనీ కంట్రీ, ఎనీ మెంబర్ ఆఫ్ ద నాటో attacked by other country, attacked by any other country, then all the members will stand in support of that country. అంటే నాటోలోని ఏదైనా దేశం మీద బయట దేశం యుద్ధం చేస్తే అప్పుడు మిగిలిన సపోర్ట్ చేస్తాయి నాటోలోని. బట్ అదర్వైజ్ ఇఫ్ నాటో మెంబర్ పోయి ఒక కంట్రీ మీద ఎక్కడనో దాడి చేస్తే వీళ్ళంతా ఈ కంట్రీతో పాటు పోయి దాడి చేయాలని ఓకే ఓకే వెరీ క్లియర్. ఇప్పుడు ఆ రెండో కేటగిరీకి వస్తుంది. అందుకనే క్లియర్ గా అనేది మన యూకే ప్రైమ్ మినిస్టర్ అనేది ఏంటంటే, ఎయిర్ బేసెస్ డియేగో గార్సియా అయినా ఇక్కడ సైప్రస్ లోనైనా అమెరికా కెన్ యూజ్ ఇట్ ఫర్ వాట్, డిఫెన్స్ పర్పస్, బట్ నాట్ ఫర్ అటాకింగ్ పర్పస్. కేటగిరికల్ ఆయన పార్లమెంట్ లోనే డిక్లేర్ చేసింది. అప్పుడు ట్రంప్ మండిపోయినా నా మీద రిస్ట్రిక్షన్స్ పెడతారా, ఇదేంటి అని ఆయన స్టైల్లో ఆయన మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ తిట్టడం. అది ఈజ్ నాట్ విన్స్టన్ చర్చిల్ అంటే టు ఇన్సల్ట్ అంటే అలా చేయటం. తర్వాత స్పెయిన్ అయితే కండెమ్ చేసింది, అపోజ్ చేసింది. నో వే, యూ కెనాట్ యూజ్ అవర్ బేసిస్, ఇట్స్ రాంగ్, అటాక్ చేయటం తప్పు అని స్పెయిన్ అంటే, స్పెయిన్తో మేమేం బిజినెస్ చేయము, విల్ కట్ ఇట్ ఆఫ్. కానీ అది కనుక స్పెయిన్తో బిజినెస్ చేయకుండా తారీఫ్లు కనుక ఏదైనా చేసినప్పుడు ఏముందంటే, ఈ EU అగ్రిమెంట్లలో ఎలా ఉందంటే, ట్రేడ్ బిజినెస్ అగ్రిమెంట్లో ఏదన్నా ఒక కంట్రీ, ఈ EU మెంబర్ల కంట్రీల మీద ఎనీ అదర్ కంట్రీ అంటే ఏది
అన్నెసెసరీ ఆర్ అగెన్స్ట్ ద ఇంటర్నేషనల్ రా ఏమైనా తారీఫ్స్ అయ్యే యాక్షన్ తీసుకుంటే Hmm. వీళ్ళందరూ ఆ కంట్రీకి సపోర్ట్ ఉండాలి. Hmm. అది ఇన్వోక్ చేయొచ్చు స్పెయిన్కు అది ఇన్వోక్ చేసే ఆస్కారం కూడా ఉంది. Hmm. అప్పుడు ఈ అంతా సేమ్ ఇప్పుడు స్పెయిన్ మీద బిజినెస్ బంద్ చేసి ఏదో లేకపోతే ఒక 200% తారీఫ్ అని చేసేది అనుకోండి. Hmm. EU కంట్రీస్ కూడా మరి అమెరికన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మ్యాక్సిమం తారీఫ్ ఎంత అంటే వాళ్ళ డిసిషన్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. రిటాలియేటర్ మెజర్ తీసుకోవాలి. కానీ ఈ నాటో విషయాలు మాత్రం అది కాదు. ఎందుకంటే అమెరికా Hmm. అటాక్ చేసింది కాబట్టి వీళ్ళు పోయి దాంతో అమెరికా మీద ఎవరు అటాక్ చేయలేదు, అమెరికా పోయి చేసింది కదా. చేసింది. Hmm. సో అందుకని ఈ నాటో ఏదైతే ఉన్నదో కంట్రీస్ లో ఉన్న రూల్ ప్రకారం వీళ్ళంతా కలిసి ఇరాన్ అటాక్ చేసి ఆస్కారం అయితే లేదు, చెయ్యరు. అందుకని క్లియర్ గా వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. ఓకే, డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు సుప్రీం లీడర్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత దానికి ఎవరు దాన్ని ముందరికి తీసుకెళ్తున్నారు అనేది చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరి పేరు బయటికి రాలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మొక్తబా ఖమేనీని అనౌన్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏంటి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఖమేనీ రెండో కొడుకు అంట కదా, ఇతనిది ఎట్లా ఉండొచ్చు? ఇతనికి సపోర్ట్ ఎంతవరకు ఉంది ఇరాన్లో? ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇరాన్ లీడర్షిప్ అమెరికా ఎప్పుడైతే ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిన రోజు నుంచే వాళ్ళకు ఒక విధమైన ఇండికేషన్స్ వచ్చేసినాయి. ఎందుకనంటే ఆయన 2018లో ఇది ఆ నెగోషియేషన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను స్టాప్ చేయాలని వెస్ట్ పట్టుబడి ఆ నెగోషియేషన్స్ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఆ నెగోషియేషన్స్ నుంచి అమెరికన్ డెలిగేషన్ నుంచి వాపస్ తీసుకున్నాడు. కమ్ బ్యాక్, నో మోర్ ప్రాక్టీసింగ్. అప్పుడే ఇండికేషన్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇరాన్కి ఏంటంటే ట్రంప్ మళ్ళీ సెకండ్ టైం వచ్చాడు కాబట్టి ఈ విల్ డూ సమ్ నాస్టీ థింగ్ అండ్ అటాక్ చేయొచ్చు అనే పద్ధతులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దే ఆర్ ఇన్ ప్రిపరేషన్. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇదంతా పెద్ద పబ్లిక్ రాకపోయినా కానీ ఖమేనీ చవక ముందు మన అటాక్ లో పోకముందే ఆల్రెడీ దే వర్ ప్లానింగ్ ఫర్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఒకవేళ ఆ లెవెల్ అయిపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండాలని ఈజ్ ఆల్రెడీ వర్కింగ్. ఈయన సన్ను ఈ అంటే పబ్లిక్ గా ఈ కొత్త సుప్రీం లీడర్ పూర్తి అనుభవం ఉంది. ఆల్రెడీ ఈజ్ వర్కింగ్ ఇన్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సుప్రీం లీడర్ ఫాదరే కాబట్టి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. రివల్యూషనరీ గార్డ్స్ పూర్తి సపోర్ట్, అండర్ కంట్రోల్, దే ఆర్ ఆల్ సపోర్టింగ్ హిమ్. వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే మామూలుగా ఓల్డ్ జనరేషన్ ఉన్నంత హార్డ్గా ఉండకపోవచ్చని ఒక వింగ్ అంటున్నారు. కానీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళ ఫాదర్ కంటే కూడా ఈయన ఎక్కువ ఒక్కోసారి అగ్రెసివ్గా పోతున్నాడని ఇంకా కొన్ని వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఆయన అంటే ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఆయన నడిపిస్తుంటే ఆయన తరఫు నుంచి ఈయన పోయిన యాక్ట్ చేసింది వేరు. బట్ ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కమాండింగ్లోకి వచ్చినప్పుడు తర్వాత ఈ పరిస్థితులలో ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. సో మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ పాలసీ కంటిన్యూ అవుతుంది. దాంట్లో అంటే పోయి సరెండర్ అయ్యి ఏదో చేసుకునేది అదైతే కాదు. సో ఏదైతే సిస్టమ్ ఉన్నదో అదే కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు సుప్రీం లీడర్ ఆయన ఉన్నప్పుడు సరే మంచో చెడు ఏదో అలా నడిచిపోయింది. ఇప్పుడు నిన్న ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్లో ఇప్పుడు రివల్యూషనరీ గార్డ్ వాళ్ళంతా అంటే రిస్ట్రిక్షన్ పెట్టి షిప్స్ మీద దాడులు చేయడం అయ్యింది. హౌతీ మనం సెకండ్ మాట్లాడదాం. ఎందుకంటే అది మనం ఏమంటారంటే ప్రాక్సీ వారే కదా వాళ్ళతో ఇంకా మాట్లాడదాం. ఎందుకంటే ఎంతలా హౌ లాంగ్ ఇట్ విల్ గో అంటే అది ఆ పాయింట్లో చేద్దాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన లీడర్ మొత్తం ఖమేనీ ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు మనం ఇలా నడుపిస్తాడు ఇలా ఉంటాడు అని చెప్పడానికి కష్టం అవుతుంది. ఇట్ టేక్స్ లిటిల్ టైం. బట్ సేమ్ సిస్టంలో సేమ్ పాలసీస్ మాత్రం అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా అగ్రెసివ్గా పోతాడా లేకపోతే ఏమైనా సాఫ్టనింగ్ అవుతుంది అనేది ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. బట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇరాన్ క్లియర్గా అంటుంది వీఆర్ నాట్ గోయింగ్ టు సరెండర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మరణము స్వర్గము అంటే అనేది ఒక పద్ధతి, అంతే, వీర స్వర్గం. సో వీరులుగా చనిపోతాం. కానీ అదే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కనుక సరెండర్ అయిపోతే అక్కడున్న ప్రజలు రివర్స్ అంటే రిజిమ్ను తీసేసి వీళ్ళని దించేసి వేరేది పెట్టుకునే పద్ధతిలో కాకుండా వీళ్ళని చంపేస్తారు వాళ్ళు.
డాక్టర్ వినోద్ గారు, మనం ఇతర దేశాల్లో ఇటువంటి కండిషన్స్ వస్తే ఎప్పటికో వాళ్ళు హ్యాండ్స్ అప్ అని చెప్పేసి చేతులు ఎత్తేసేవాళ్ళు. ఇరాన్ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా నిలబడింది? వాళ్ళ చీఫ్ సుప్రీం పోయినా కూడా ఇంత గట్టిగా నిలబడింది అంటే ఏంటి అది అక్కడ? ఇప్పుడు అదే మనం ఒకసారి ఆలోచించాలి. పర్షియన్ కల్చర్, తర్వాత మనకి ఇండియన్ కల్చర్ తోటి మనకున్న రిలేషన్స్ తోటి కూడా వాళ్ళు కూడా దే ఆర్ ప్రౌడ్ పీపుల్, ప్రౌడ్ నేషన్. అంత ఇది అంటే మైండ్ సెట్ మిగిలిన వాళ్ళలాగా అక్కడ కనిపించట్లేదు మనకి. ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం చూస్తే చాలా గట్టిగా నిలబడుతున్నారు కదా. అంటే ఇది ఇప్పుడు ఏమంటారంటే ఇది 79 నుంచి ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఇది వీళ్ళు వచ్చారో, ఈ గాడ్స్ వీళ్ళంతా ఆ సిస్టమ్ ఇలా ఏర్పడదో అప్పటి నుంచి కూడా వీళ్ళు అమెరికన్స్ శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం, రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ ఆ కల్చర్లో పెరిగిపోయారు. తర్వాత ఈ సిన్స్ లాస్ట్ 2 decades ఈ అమెరికన్ ప్రెషర్ ఇది ఎక్కువైనంత కాలం ఎక్కువ అవుతుంటే ఏంటంటే వాళ్ళు వార్ కల్చర్లోనే పెరిగింది. ఓ రైట్ రైట్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏది ఇన్ని డ్రోన్లు ఇన్ని మిసైల్స్ అంటే ఈ రోజు వచ్చింది కాదు, ఆల్మోస్ట్ 10-15 ఏళ్ల నుంచి ఇవన్నీ తయారవుతుంది. ఇప్పుడు అలవాటు పడిపోయాడు. వార్ ఎకానమీ ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్లతోటి అలా వస్తున్నప్పుడు బతుకు పోరాటం. సో అటువంటి అప్పుడు ఇక సరెండర్ అయ్యేది వీక్ గా కనిపించడం అనేది లేనే లేదు. సో దాంతో దీని ఎకానమీ కూడా అలానే ట్యూన్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పుకోవాల్సిందే, సౌదీ అరేబియా ప్రాస్పరస్ నేషన్, ఇంత డబ్బు ఉంది అంత డబ్బు అనుకుంటా. ఇరాన్ మీద కనుక ఇటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీగా కనుక ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ చేయబడి ఎకానమీ కనుక పుంజుకొని ఉంటే ఈక్వల్ టు సౌదీ అరేబియా అంత రిసోర్సెస్ ఉంది వాళ్ళకి. సో దాన్ని ఈ అమెరికన్ వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టి స్కటిల్ చేయటం ఇలా చేయటం వల్లనే వాళ్ళు ఆ స్టేజ్కి పోయారు. బట్ మీరు అన్నట్టు ఈ ఇరాన్ బై నేచర్ వాళ్ళంత వీక్ కాదు. పర్టికులర్గా ఈ అమెరికన్ రిస్ట్రిక్షన్స్, శాంక్షన్స్, ఈ యుద్ధ వాతావరణంలో పెరిగిన వాళ్ళు దశాబ్దాల కొద్ది. ఈ ప్రాక్సీస్ ఎట్లా ఉంటుందండి? ప్రాక్సీ వార్స్ అదే అందుకని ఇప్పుడు మన వార్ ఎంతకాలం నడుస్తుంది అని ఒకసారి అయితే చిన్న ఇంత కంట్రీ ఇంత సూపర్ పవర్ ఇది ఎలా అయిందని అంటే మనం సింపుల్ గా మనం ఆలోచించాల్సింది, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్స్ ఎంత సూపర్ పవర్, ఇరాన్, నాటో అన్ని కలిసి చేసిన కానీ చివరికి అమెరికా పారిపోవాల్సి వచ్చింది. సో అదే పరిస్థితిలో ఎలా వచ్చిందంటే నువ్వు డైరెక్ట్ గా ఆర్మీ టు ఆర్మీ కాకుండా దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ ఫైటింగ్. దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ప్రాక్సీ వార్ అంటే వీళ్ళకున్న సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 4 గ్రూపులు 5 గ్రూపులలో చూస్తే ఫస్ట్ అక్కడ హమాస్ అప్పుడు కొద్దిగా వీక్ అయినా కానీ డెడ్ కాదు, గాజా దగ్గర అక్కడ కాదు. తర్వాత హెజ్బుల్లాస్ ఉన్నారు ఇప్పుడు లెబనాన్, చాలా స్ట్రాంగ్ ఫోర్స్. ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ గా వాళ్ళు దిగి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు లెబనాన్ మీద వార్ డిక్లేర్ చేసి, సో ఆల్మోస్ట్ అంటే వార్ మనకు స్ప్రెడ్ అయినట్టు, ఎస్కలేట్ అయినట్టు. హర్బోజ్ వాళ్ళే కదా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇప్పుడు అదే అంటే ఎస్కలేట్ అయింది, స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ యెమెన్లో ఉన్న హూతీస్, అది డెడ్లీ ఆర్గనైజేషన్. వాళ్ళు ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మూజ్ కాదు, అక్కడ రెడ్ సీ, ఇప్పుడు ఆల్టర్నేట్ రూట్ కూడా అక్కడ మేము బ్లాక్ చేస్తాం, అక్కడ ఎవరికైనా షిప్ వచ్చినా మేము అక్కడ అటాక్ చేస్తాం అనేసి రాదు. అంటే ఇప్పుడు ఈ రూట్ కాకుండా ఇంకొక రూట్ అటు పోయి యూరోప్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఆఫ్రికా పోయి కేప్ టౌన్ అక్కడంతా చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ రెడ్ సీ ద్వారా పోవచ్చు. అది కూడా మేము అదర్ అమెరికన్ అలీ సపోర్టర్స్ షిప్ చేయాలంటే మేము అటాక్ చేస్తే వాళ్ళు డిక్లేర్ చేశారు. తర్వాత ఇరాక్ లో కూడా ఉన్నది, ఇది ఈ సిఐట్స్ ఏదైతే ఉన్నారో గ్రూపులు, వాళ్ళు కూడా ఇరాన్ సపోర్టర్స్ అక్కడ కూడా ఉంది. సో ఇలా 3-4 గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఎప్పటి నుంచో వీళ్ళకి అంతా అంటే ఇరానియన్స్ చేసిన పద్ధతి ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వీళ్ళని ఉపయోగించుకోవాలని. యాక్చువల్గా ఇప్పుడు చక్రబంధం మొత్తం యాక్చువల్గా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో అడకత్తలు పడ్డది అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే దే డోంట్ వాంట్ ఇది ఇరాన్ హెజిమనీ వాళ్ళు సహించరు, అలాగనే ఇజ్రాయెల్ హెజిమనీ అంతకంటే సహించరు. కాకపోతే ఏంటంటే అమెరికా అష్యూరెన్స్ లో ఉన్నది కాబట్టి మనం సేఫ్ అనుకోని అది కాపాడే పరిస్థితి లేదు, ఇప్పుడు అది కూడా లేదని తెలుస్తుంది. సో అందుకని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అమెరికా నమ్ముకొని చేయడం వల్ల నష్టమే జరిగింది కదా అనే పద్ధతులు ఉన్నారు. అందుకని ఓపెన్ గా వచ్చి అంటున్నారు ఇరాన్ మీద మేము కూడా రిటాలియేట్ చేస్తాము ఏదైనా ఇది జరిగితే. ఇరాన్ ప్రెసిడెంట్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్
వీళ్ళందరికీ అప్పీల్ చేశారు రిటర్న్ గా Hmm. బ్రాడ్కాస్ట్ లో, లేదు లేదు మీరు బ్రదర్స్ సిస్టర్స్ మేము మిమ్మల్ని అటాక్ చేయట్లేదు, అవును మేము అమెరికన్ స్థావరాల మీదనే చేస్తున్నాం, అవును ఒకవేళ కొల్లెటరల్ డ్యామేజ్ ఏదైనా ఒక మిస్ఫైర్ అయ్యి ఏదైనా వచ్చినప్పుడు అది క్షమించండి, అలా జరగడానికి లేదని అంటే అయితే డీశాలినేషన్ సెంటర్స్ మీద కూడా దాడులు చేసినట్టున్నారు కదా వీళ్ళు సౌదీలోని కొన్ని డీశాలినేషన్ ప్లాంట్స్ మీద కూడా నీటి సమస్య ఏర్పరచడానికి. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఒకటి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, Hmm. కానీ ఇండైరెక్ట్ గా ఇరానియన్ అథారిటీస్ అని ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఒకటే వాళ్ళ స్థావరాల మీద మనం ఏది అటాక్ చేస్తున్నంత కాలం వీళ్ళకి అంత పెద్దగా పట్టింపు ఉండదు. Hmm. ఆయిల్ ప్రొడక్షన్, గ్యాస్ ప్రొడక్షన్, తర్వాత అదర్ ఎసెన్షియల్ ఐటమ్స్ కనుక వాటర్ అది కొలెటరల్ డ్యామేజ్ కింద క్లెయిమ్ చేసుకో. రైట్ ఓకే, ఏదో దాన్ని కొడితే మీ డీశాలినేషన్ ప్లాంట్ డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. అందుకని ఆ స్టేట్మెంట్ కూడా చూస్తుంటాం కదా. ఇక వారిలో ఎందుకంటే మీరు అంబాసిడర్ గా కూడా చేశారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది ఎట్లా డిప్లొమసీ ఎట్లా ఏంటి అనేది. అంతే కదా, ఇప్పుడు వారిలో కొన్ని ట్విస్ట్ చేసి చెప్పకపోతే అది మీరు అనుకునేది నడిపించలేదు. Hmm. మేము అటాక్ చేయట్లేదు, ఒకవేళ కొల్లెటర్ డ్యామేజ్ అయితే వేరే సారీ అని అదేదో వేరే విధంగా ఉంటుంది తప్ప Hmm. ట్రిపులింగ్ చేయాలి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వీళ్ళు ఎందుకు ప్రెషర్ తీసుకొచ్చలేరు, తెస్తున్నారా, ఒకవేళ తెస్తుంటే ఎలా అమెరికా ఈల్డ్ అవుతుందా ఎలా ఉన్నది అందరికి వస్తుంది, ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. అలా ప్రెషర్ కూడా తీసుకురానికి చెయ్యాలంటే ఉట్టి అమెరికా స్థావరాలని చేసేస్తే వీళ్ళకి ఏం ఎఫెక్ట్ పడదు కదా. ఏదో వాళ్ళ స్థావరాలు కొట్టేస్తున్నారు, వాళ్ళ విమానాలు పోతున్నాయి, వాళ్ళ రాడార్ ఏదో దెబ్బతింటున్నారు, కానీ ఇప్పుడు ఆ రాడార్ దెబ్బతినటం వల్ల వాళ్ళకు ప్రొటెక్షన్ ఎగిరిపోయింది. అలానే వేరియస్ కంట్రీస్ లో ఉన్నాయి, ఫిఫ్త్ ఫ్లీట్ అది ఇది నాశనం అయినప్పుడు అక్కడ కూడా బెహ్రైన్ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారంటే ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్నది ఇక్కడ, అందుకనే స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ఏం ప్రాబ్లం లేదు, అమెరికా మొత్తం ప్రొటెక్షన్ చేయగలుగుతుంది, నార్మల్ ప్యాసేజ్ షిప్పింగ్ లైన్స్ అన్ని బంద్ చేస్తాయి, మా బిజినెస్ ఏ దెబ్బ తలగదు నష్టం రాదనే పద్ధతిలో ఒకప్పుడు ఆలోచించుంటారు ఆ కంట్రీస్. కానీ ఇప్పుడు జరగట్లేదు. సో ఇప్పుడు అన్నీ ఏమైందంటే గల్ఫ్ కంట్రీస్, జీసీసీ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు రీథింకింగ్ చేయాల్సి వస్తుంది. అమెరికాను నమ్ముకుంటే ఎంతవరకు మనం సేఫ్, అంటే ఎంతకాలం ఇప్పుడు ఎంతకాలం ఇది కొనసాగుతుంది అని మనం ప్రశ్న వేస్తే దానికి ఒక జవాబు మనం చెప్పగలమా? ఇప్పుడు కష్టం, కానీ పరిస్థితులను బట్టి చూస్తే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏదో 4-5 వారాలు అంటున్నట్టే 4-5 రోజుల తర్వాత పరిస్థితులు మారుతాయని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇఫ్ ఈజ్ ఫోర్స్ టు కంటిన్యూ ఏమవుతానంటే అమెరికాకే ఎక్కువ నష్టమే, అమెరికా ప్రజలే కొంతవరకు ట్రంప్ను దించేయాలనే పద్ధతులు కూడా ఇంపీచ్మెంట్ చేయాల్సిన పద్ధతి కనుక ఏర్పడితే అయితే ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ సర్వేల్లో కూడా కొన్ని రిపోర్ట్లో కూడా ఎక్కువ మద్దతు లేదు ఈ విషయంలో అనేది కూడా వస్తుంది, మెజారిటీ జనం అనుకోవట్లేదు. లేటెస్ట్ చూస్తే 78% అపోజ్ చేస్తున్నారు అమెరికన్ వార్ అని ఇరాన్ అని కూడా వచ్చేసింది, ఇంక్లూడింగ్ మగా అంటే పెద్ద సపోర్టర్ ఈయన ఆ గ్రూప్, వాళ్ళ దాంట్లో సగం మంది కంటే ఎక్కువ ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది వద్దు అనేది అంటే వచ్చేస్తుంది. అంటే ఆ అపోజిషన్ కూడా పెరిగిపోతుంటుంది. కాకపోతే ఏంటంటే ట్రంప్ ఒకటే అమెరికా లాభం అనేది ఒక ఎత్తు పెట్టేస్తే తన పర్సనల్ ప్రాబ్లమ్స్ కప్పిపుచ్చుకొని ఎప్స్టైన్ ఫైల్లో డీప్ ఇన్వాల్వ్మెంట్ ఇటువంటి అన్ని ఉన్నాయి కాబట్టి ఈ డైవర్షన్ టాక్టిక్స్ లెక్క ఇవన్నీ ఇన్వాల్వ్ చేస్తుంది. ఇది అయిపోయింది అనుకో, ఇది ఆగడు, రేపు గ్రీన్లాండ్ గుంజుకుంటాడు. సార్ ఇక్కడ ఈ ఓవరాల్గా ఇందులో చూస్తుంటే ఎందుకు ఇంత ఇమ్మీడియట్గా చేశాడు దాడి ఇరాన్ మీద, ఎందుకు ఇంత వేగంగా చేశాడు? ఏమైనా కీలకమైన ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా బయటపడ్డాయా? అంటే న్యూక్లియర్కి సంబంధించి అంటే త్వరలో తయారవబోతుంది, వెపన్స్ రెడీ కాబోతున్నాయి, అలాంటి ఫైల్స్ ఏమైనా కీలకమైన ఫైల్స్ బయట ఏమైనా పడ్డాయా? మసాద్ కావచ్చు, సిఐఏ కావచ్చు. అలా అనుకుంటే యాక్చువల్గా అలా లేదు అనేది ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏముంది ఆ ఫైల్స్ లో ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో వాళ్ళది ఎన్రిచ్మెంట్ ఒక పీక్ లెవెల్ కి వచ్చేది ఆల్మోస్ట్ 90% దే రీచ్డ్, అండ్ దెన్ విత్ ఇన్ వీక్స్ అంటే 2 weeks లోనే వాళ్ళు బాంబు తయారు చేసే పరిస్థితులు ఉన్నదానికి ఒకళ్ళు స్పెక్యులేషన్ చేసి, ఇప్పుడు ట్రంప్ అన్న ప్రకారం ఏంటంటే దే హ్యావ్ రీచ్డ్ వెరీ క్లోజ్ అనేది. కానీ జూన్ లో ట్రంప్ అన్నాడు కదా, వీ అబ్లిటరేటెడ్ ఎంటైర్ దీస్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ఆఫ్ ఇరాన్ అని డిక్లేర్ చేసుకున్నాడు కదా జూన్ లో. లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మనం చూస్తే వాళ్ళు పూర్తి చివరి దశలోకి వచ్చారు న్యూక్లియర్ వెపన్స్ కి అనేది. జూన్ లో అబ్లిటరేట్ చేశాడు, అదే స్టేట్మెంట్ కరెక్ట్ అయితే మరి ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం హై గ్రేడ్ కి వచ్చేసి నియర్ టు బాంబ్ మేకింగ్ అనేది ఇప్పుడు ఎలా అవుతుంది? అదే కాకుండా వాళ్ళ ఇంటెలిజెన్స్ టైం పడుతుందా బాగా అదే పూర్తి కావడం? దట్ ఈజీ కదా, అలా టైం బట్టి అయితే రోజుకి ఒక బాంబు తయారు చేసే పద్ధతులు అలా కాదు కదా, టేక్స్ లాంగ్ టైం.
తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు వెరిఫై చేసింది, ఇంటెలిజెన్స్ అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇలా చేయలేదు, వాళ్ళ కెపాసిటీ రాలేదు, ఇది కరెక్ట్ కాదని స్టేట్మెంట్ ఇస్తే వాట్ ఈస్ దిస్, ఇది అమెరికన్ మన ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ సరిగ్గా పనిచేయలేదని గబార్డ్ ఉంది కదా ఆవిడ, ఆవిడనే తిట్టడం మొదలుపెట్టి, తులసి గబార్డ్ని తిట్టడం మొదలుపెట్టి. అంటే ఆ రిపోర్ట్ అనేది సబ్జెక్ట్, ఇది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్, ఆ ప్రాబిలిటీ ట్రై చేసామన్నట్టు జూన్లో, లేదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు అదొక సాకు. కానీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం, వాళ్ళ ఇన్స్పెక్షన్ ప్రకారం ఇది ఇరాన్లో ఇప్పుడు వెపన్ గ్రేడ్ యురేనియం లేదు, ఎన్రిచ్మెంట్ 90% కాలేదు అని వాళ్ళైతే సర్టిఫై చేశారు. అంటే వీళ్ళు 90% దాగితే ఆటం బాంబ్ తోటి నేచురల్గా నియర్ బాంబ్ క్వాలిటీకి, వెపన్ క్వాలిటీకి వచ్చేసినట్టు వాళ్ళు అన్న ప్రకారం లేదు. అయితే ఇప్పుడు మొన్న డిస్కషన్స్ కూడా స్విట్జర్లాండ్ జరిగింది, మేము ఏమి చెయ్యం, లెట్ ది ఇంటర్నేషనల్ జెనీవా మీటింగ్ అయినప్పుడు స్విట్జర్లాండ్ లో వాళ్ళు క్లియర్గా అన్నారు, ఏది ఇరానియన్ సైడ్ విల్ కమ్ టు ద అగ్రిమెంట్, వి డోంట్ డూ ఎనీథింగ్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేమేం మొదలు పెట్టాం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కెన్ సూపర్వైజ్ ఎవ్రీథింగ్ అని ఆ స్టేజ్కి వచ్చి అసలు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చే పద్ధతి రాకముందు అయిపోతుండే. ఆ జాయింట్ స్టేట్మెంట్ కనుక ఇచ్చుంటే మళ్ళీ ప్రాబ్లంలు పడతామని అది దానికన్నా ముందే నెక్స్ట్ డే తెల్లారండి ఇవన్నీ వచ్చేస్తుంది, జాయింట్ స్టేట్మెంట్ వచ్చి ఈ డిస్కషన్ చర్చలు ఫెయిల్ అయ్యాయి కదా, బోత్ పార్టీస్ సంతకాలు చేసి వచ్చేస్తారు, ఇవన్నీ జరగకు. అంటే ప్రియంప్టివ్ స్ట్రైక్ అనేది అక్కడ చేసేది, ఈ ప్రియంప్టివ్ స్ట్రైక్ వీళ్ళ నెగోషియేషన్స్ మీదుగా జరిగింది ట్రంప్ చేయడం వల్ల. సో అవన్నీ ప్లాన్ కాబట్టి అలా జరిగిపోయింది. సో అందుకని ఇప్పుడు అదే మనం ఏంటంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎంతవరకు నడుస్తుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈ ఒక అంటే కొద్దిగా టైం వెయిట్ అండ్ వాచ్ లెక్క, వారం రోజులు 4 to 5 weeks అన్నారు, కానీ ఇంకొక 5 days చూసినట్టయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ దీంట్లో మాత్రం ఒకటి, ఇరాన్ మాత్రం సరెండర్ అయ్యే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఎంతకాలం ఫైట్ చేయగలుగుతారు, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కెన్ సే ఫర్ లాంగ్ టైమ్, 2 decades ఎప్పటి నుంచో తయారవుతున్నారు వాళ్ళు. వాళ్ళకున్న స్టాక్ ఫైల్స్ అన్ని ఇంకా అన్ని బయటికి రాలేదు, ఎందుకంటే ఏది బయటకు వచ్చేసింది కానీ వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో అస్థిరత ఏర్పడ్డది. సో దీనివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. అది ఏంటంటే మనకు ఆయిల్ ప్రాబ్లం ఒకటి ఇమ్మీడియట్, తర్వాత మనం 1 కోటి ప్రజలు అంటే ఆల్మోస్ట్ 95 lakhs మన ఇండియన్ వర్కర్స్. సో వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ప్రయారిటీ నెంబర్ 1. దాని తర్వాత కూడా మన వాళ్ళంతా ఇప్పుడు యుద్ధం ప్రొలాంగ్ అయిపోయి ఇప్పుడు యుక్రెయిన్ పుటిన్ అనుకునేది వాళ్ళ జనరల్స్ బ్రీఫ్ ఇచ్చింది ఏంటంటే వితిన్ 1 week వీళ్ళు ఆక్యుపై వాట్ ఎవర్ ఏరియా ఆఫ్ మన యుక్రెయిన్, అప్పుడు మనం స్టాప్ చేస్తాం అనుకున్నారు, అది జరగలేదు. వరల్డ్ వార్ కంటే ఎక్కువ టైం పట్టింది, ప్రొలాంగ్ అవుతుంది. సో ఇది అలా కొంత పీరియడ్ ప్రొలాంగ్ అయినా మనకు చాలా నష్టం అవుతుంది, ఎందుకంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా గోల్డ్ అంతా ఈ రెమిటెన్సెస్ వల్ల వస్తుంది. మరి వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయగలమా? ఇప్పుడు ఒకప్పుడు కువైట్లో ఎవాక్యుయేట్ చేయించిన అది లిమిటెడ్, ఒక కంట్రీ వారు, కానీ ఇది ఇప్పుడు ఎంటైర్ గల్ఫ్, ఆల్ కంట్రీస్ ఇన్వాల్వ్. సో దానికి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. కానీ మన ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ ప్రైమ్ మినిస్టర్ అసలు ఇరాన్ వాళ్ళతో మందలించాల్సింది, కనీసం సుప్రీం లీడర్ ఇది అయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి, కనీసం ఇరాన్లో కూడా మనకు 60-70 వేల మంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మనం చూస్తుంటే ఒక 1800 మంది అక్కడ స్టూడెంట్స్ ఇరుక్కుపోయారు. సో అంటే మన దగ్గర వాళ్ళు కూడా ఇక్కడ కర్ణాటకలో ఒక విలేజ్ లో ఇరాన్ వాళ్ళు 20,000 మంది ఉన్నారంట, మినీ ఇరాన్ అంటారంట కర్ణాటక, బెంగళూరు. వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, మన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అవును, సో అందుకని సంబంధాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం జస్టిఫికేషన్ ఏమిస్తుందంటే గవర్నమెంట్ అయినా పర్టికులర్ బీజేపీ పార్టీలు ఏంటంటే మనం ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడక తప్పలేదు, అందుకని ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడాడు. కనీసం సరే ఓకే, సుప్రీం లీడర్ లేడు, కనీసం ఫారెన్ మినిస్టర్ అయిన వాళ్ళతో మాట్లాడి ఫారెన్ మినిస్టర్ ఓకే ఇది మా సింపతి ఉంటుంది, బట్ మా ఇండియన్ నేషనల్స్ మీరు కాపాడాల్సిన బాధ్యత మీద ఉంటుంది, కాపాడుతున్నందుకు కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. వీళ్ళకి కూడా చెప్పి ఏమైందంటే ఇంపార్షియల్ ఉన్నట్టు, అటువంటి అప్పుడు చైనాకు ఇచ్చే వెసులుబాటు ఆయిల్ హార్మోజ్ దగ్గర ఇచ్చిన మనకు కూడా వచ్చేది కదా, అది రాలేదని అంటే మన ఫెయిల్ అన్నట్టు. బట్ అన్ఫార్చునేట్ అది ఇప్పటికైనా ఇట్ ఇస్ నాట్ టూ లేట్, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ ప్రొయాక్టివ్ స్టెప్స్ టు
ప్రొటెక్ట్ అవర్ పీపుల్ ఈవెన్ ఇన్ ఇరాన్ ఆల్సో. ఓకే, అది డాక్టర్ వినోద్ గారు చెప్తున్నారు. అంటే ఈ వారు అనిశ్చితి ఎంతకాలం పోతుంది అనేది మనం ప్రస్తుతం ఈ రోజు చెప్పలేము. అయితే కనీసం 4-5 రోజులు లేకపోతే కనీసం ఒక 1 వీక్ కానీ ఈ అస్థిరత, ఒక అయోమయం, ఒక గందరగోళం పరిస్థితులు ఎప్పటికీ సర్దుకుంటాయి అనేది మనం చెప్పలేము అనేది ఆయన అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాప్.